ఫస్ట్ వన్ చూసినట్లయితే గోల్కొండలో కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు? కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరని అడుగుతున్నారు. సుల్తాన్ కూలీ కుతుబ్షా కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడుగా ఉన్నారు. సుల్తాన్ కూలీ కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు. సో కొన్ని బుక్స్లో 1512 అని ఉంది, కొన్ని బుక్స్లో 1518 అని ఉంది. 1518 తీసుకోండి. 1518లో కుతుబ్షాహీ రాజ్యం స్థాపించడం జరిగింది సుల్తాన్ కూలీ కుతుబ్షాచే. ఎప్పటి వరకు పరిపాలించాడు సుల్తాన్ కూలీ కుతుబ్షా? 43 వరకు. 1518 నుంచి 1543 వరకు అయితే పరిపాలించడం జరిగింది. మొదటి రాజు అన్నమాట, మొదటి సుల్తాన్. నెక్స్ట్ వన్, గోల్కొండను పాలించిన కుతుబ్షాహీలు ఏ ముస్లింలు? సో మనకు గోల్కొండను పరిపాలించిన కుతుబ్షాహీలు షియా ముస్లింలు. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. షియా ముస్లింలు అనమాట. గోల్కొండను పరిపాలించిన కుతుబ్షాహీలు షియా ముస్లింలు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ను సుల్తాన్ నగర్గా నామకరణం చేసిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు? హైదరాబాద్ అవుతుందో హైదరాబాద్ను సుల్తాన్ నగర్గా నామకరణం చేసింది మొహమ్మద్ కుతుబ్షా. మొహమ్మద్ కుతుబ్షా హైదరాబాద్ను సుల్తాన్ నగర్గా నామకరణం చేశాడు. ఇతని పరిపాలన కాలం చూసుకున్నట్టయితే 1612 నుంచి 1626 వరకు. మొహమ్మద్ కూలీ కుతుబ్షా కాదు, ఓన్లీ మొహమ్మద్ కుతుబ్షా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కుతుబ్షా వేరు, మొహమ్మద్ కుతుబ్షా వేరు, మొహమ్మద్ కూలీ కుతుబ్షా వేరు. నెక్స్ట్ వన్, గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు కలవు? సారీ, ఇక్కడ మిస్టేక్ వచ్చింది టైపింగ్. గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు కలవు? మొత్తంగా 87 బురుజులు ఉన్నాయి, 8 దర్వాజాలు ఉన్నాయి. చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. గోల్కొండ కోటకు మొత్తంగా 87 బురుజులు ఉంటే 8 దర్వాజాలు ఉన్నాయి. ప్రీవియస్ చాలా ఎగ్జామ్లో అడిగారు. ఈ బిట్టు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పురాణాపుల్ వంతెనను నిర్మించిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు? పురాణాపుల్ వంతెన ఏదైతుందో దీన్ని నిర్మించిన కుతుబ్షాహీ సుల్తాన్ ఇబ్రాహిం కుతుబ్షా. ఇబ్రాహిం కుతుబ్షా, ఓకేనా? ఇబ్రాహిం కుతుబ్షా యొక్క కాలం ఏంటి మరి? ఇబ్రాహిం కుతుబ్షా 1515 నుంచి 1580 వరకు పరిపాలించడం జరిగింది గోల్కొండ రాజ్యాన్ని, ఓకేనా? 1515 నుంచి 1580 వరకు అయితే ఇబ్రాహిం కుతుబ్షా గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఉర్దూ పితామహుడు అనే బిరుదు గల కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు? సో మనకు ఉర్దూ పితామహుడు అనే బిరుదు ఇబ్రాహిం కుతుబ్షాకి అయితే కలదు. ఇతన్ని మనం మల్కిబా రాముడుగా పిలుస్తాం. అదేవిధంగా ఉర్దూ పితామహుడు అనే బిరుదు కూడా మనకు ఇబ్రాహిం కుతుబ్షాకి కలదు. అయితే ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగం మాత్రం అబ్దుల్లా కుతుబ్షా కాలం అన్నమాట. డిఫరెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఉర్దూ పితామహుడు ఇబ్రాహిం కుతుబ్షా కాగా ఉర్దూ సాహిత్యానికి మాత్రం అబ్దుల్లా కుతుబ్షా కాలం అనేది స్వర్ణయుగం, ఓకేనా? నెక్స్ట్ వన్, షాజహాన్కు కోహినూర్ వజ్రం కానుకగా ఇచ్చిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు? షాజహాన్కు కోహినూర్ వజ్రం కానుకగా ఇచ్చిన సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా. అబ్దుల్లా కుతుబ్షా షాజహాన్కు కోహినూర్ వజ్రం అయితే కానుకగా ఇస్తాడనమాట, ఓకేనా? నెక్స్ట్ వన్, తన పాండిత్యంతో ఖవాస్ ఖాన్ అనే బిరుదు పొందినది ఎవరు? సో తన పాండిత్యంతో ఖవాస్ ఖాన్ అనే బిరుదు సుల్తాన్ కూలీ కుతుబ్షా పొందడం జరిగింది. మొదటి రాజు, మొదటి సుల్తాన్, సుల్తాన్ కూలీ కుతుబ్షా ఖవాస్ ఖాన్ అనే బిరుదును కలిగి ఉన్నాడు. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, మరాఠా రాజు శివాజీ గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన సంవత్సరం. శివాజీ ఎవరైతే ఉన్నారో శివాజీ గోల్కొండ రాజ్యాన్ని అయితే విజిట్ చేస్తారు. ఏ ఇయర్లో అంటే 1677లో 1677లో గోల్కొండ రాజ్యాన్ని అయితే మరాఠా రాజ్యాన్ని శివాజీ సందర్శించడం జరుగుతుంది. అప్పుడు ఎవరున్నారంటే సుల్తాన్ కంటే అబుల్ హసన్ తానిషా ఉన్నాడు. అబుల్ హసన్ తానిషా, ఇతని కాలం 1672 నుంచి 87 వరకు, ఓకేనా? 87 ఇతనే చివరి సుల్తాన్ అన్నమాట కుతుబ్షాహీ కాలంలో, ఓకేనా? 87 నుంచి మొఘలుల పాలనకి వెళ్ళిపోతుంది గోల్కొండ రాజ్యం. శివాజీ ఎప్పుడు వచ్చాడు గోల్కొండ రాజ్యానికి? 1677 వచ్చాడు, ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గోల్కొండ సింహాసనాన్ని విజయనగర అలియా రామరాయల సాయంతో సాధించిన వాడెవరు? సో మనకు సుల్తాన్ కూలీ కుతుబ్షాని అయితే వాళ్ళ కొడుకు జంషెడ్ కూలీ చంపేస్తాడు. సో ఆ తర్వాత మనకు ఇంకొక కుమారుడైన ఇబ్రాహిం కుతుబ్షా మనకు ఈ విజయనగర అలియా రామరాయల సాయంతో అయితే మళ్ళీ గోల్కొండ సింహాసనాన్ని అయితే అధిష్టిస్తాడనమాట. అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఎవరైతే విజయనగర రాజులు ఉన్నారో వారి సాయంతో అయితే గోల్కొండ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఎప్పుడు? 1550లో,
మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అచ్చ తెలుగులో రచించబడిన తొలి గ్రంథమైన యాయాతి చరిత్రను రచించిన వారెవరు? ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. యాయాతి చరిత్రను పొన్నెగంటి తెలంగాణాచార్యుడైతే మనకు రచించడం జరిగింది. పొన్నెగంటి తెలంగాణాచార్యుడు. ఓకేనా. నెక్స్ట్ వన్, గోల్కొండ రాజ్యంలో మజుందార్ అనగానేమి? గోల్కొండ రాజ్యంలో మజుందార్ అంటే గణాంక శాఖ మంత్రి. గణాంక శాఖ మంత్రిని మజుందార్ అని పిలిచేవారు గోల్కొండ రాజ్యంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలుగు కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్ల మల్కిబరాముడుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు సుల్తాన్ ఎవరు? సో మనకు ఇప్పుడు చెప్పుకున్నాం ఇబ్రాహిం కుతుబ్ షా. ఇబ్రాహిం కుతుబ్ షాకు మల్కిబరాముడు అనే బిరుదు అయితే కలదు. ఓకేనా. తెలుగు కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్ల ఇతనికి మల్కిబరాముడు అనే బిరుదు అయితే వచ్చింది. నెక్స్ట్ వన్, గోల్కొండలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకున్నటకు ఆంగ్లేయులకు 1636లో బంగారు ఫార్మానా జారీ చేసిన వారు ఎవరు? సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మనకు బంగారు ఫార్మానాను ఆంగ్లేయులకు జారీ చేసింది అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా ఆంగ్లేయులకు బంగారు ఫార్మానాను జారీ చేశాడు. దీనికోసం గోల్కొండలో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం కోసం. ఇతని కాలం 1626 నుంచి 72 వరకు ఫ్రెండ్స్. ఓకేనా. 36లో ఆంగ్లేయులకు ఇస్తాడన్నమాట బంగారు ఫార్మానా. దీనికోసం యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడం కోసం. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, అక్కన్న మాదన్నలు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? అక్కన్న మాదన్నలు చూసుకున్నట్టయితే మనకు అబుల్ హసన్ తానిషా ఆస్థానంలోని కవులు అన్నమాట. ఆస్థానంలోని ప్రధానమంత్రి సేనాపతి అన్నమాట. సో అబుల్ హసన్ తానిషా కాలం వచ్చేసి చెప్పాం కదా 1672 నుంచి 87 వరకు. చివరి రాజు ఇతని. నెక్స్ట్ వన్, ముస్లిం ప్రభు అయినప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న పారితులైన హిందూ ప్రజలచే పెద్ద సర్కార్ బడే మాలిక్గా పిలువబడ్డ సుల్తాన్ ఎవరు? సో మనకు కుతుబ్ షాహీ రాజులలో బడే మాలిక్గా పిలువబడ్డ సుల్తాన్ కులీ కుతుబ్ షా. బడే మాలిక్ అనే బిరుదు సుల్తాన్ కులీ కుతుబ్ షా గలదు, మొదటి రాజు. నెక్స్ట్ వన్, కుతుబ్ షాహీ రాజ్యం చివరగా ఎవరి సామ్రాజ్యంలో అంతర్భాగమైంది? కుతుబ్ షాహీ రాజ్యం చివరగా మొఘలుల సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. ఏ సంవత్సరంలో? 1687. చివరి రాజు ఎవరు? అబుల్ హసన్ తానిషా. నెక్స్ట్ వన్, మాని అనే కలం పేరుతో ఉర్దూ పారశీక భాషలలో అనేక కవితలు రచించిన గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? సో మనకు మాని అనే కలం పేరుతో ఉర్దూ పారశీక భాషలలో చాలా కవితలు రాసింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా, హైదరాబాద్ నగర నిర్మాత. ఇతనికి గల బిరుదు హైదరాబాద్ నగర నిర్మాత అన్నమాట. కుతుబ్ షాహీల పాలనలో సుల్తానే సర్వోన్నత న్యాయాధికారి. అయితే న్యాయ వ్యవస్థను పర్యవేక్షించే అధికారి పేరేమిటి? షరియత్ పంచ్. మోస్ట్ ఇంపార్టెంట్. కుతుబ్ షాహీ పాలన ఏదైతుందో ఈ పాలనలో సుల్తానే సర్వోన్నత న్యాయాధికారి అయినప్పటికీ ఈ న్యాయ వ్యవస్థను పర్యవేక్షించే అధికారిని షరియత్ పంచ్ అని పిలిచేవారు. షరియత్ పంచ్ అని పిలిచేవారు అన్నమాట. నెక్స్ట్ వన్, కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చిన వారు ఎవరు? కూచిపూడి భాగవతులు ఎవరైతే ఉన్నారో వారికి కూచిపూడి అనే గ్రామాన్ని అగ్రహారంగా అబుల్ హసన్ తానిషా ఇవ్వడం జరిగింది. అబుల్ హసన్ తానిషా కూచిపూడి గ్రామాన్ని అయితే కూచిపూడి భాగవతులకు అగ్రహారంగా ఇచ్చాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గోల్కొండ రాజ్యంలో చలామణి అయిన ప్రధాన నాణ్యం. గోల్కొండ రాజ్యంలో చలామణి అయిన ప్రధాన నాణ్యం హొన్ను. హొన్ను అనే నాణ్యం ప్రధానంగా చలామణి అయింది గోల్కొండ రాజ్యంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కుతుబ్ షాహీల కాలంలో అధికారిక భాష ఏమిటి? కుతుబ్ షాహీల కాలంలో అధికారిక భాష పారశీకం. ఓకేనా. పారశీకం అనేది అధికార భాషగా ఉంది కుతుబ్ షాహీల కాలంలో. ఇవి ఫ్రెండ్స్ కుతుబ్ షాహీ రాజ్యం సంబంధించిన ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.